జగన్ బెల్స్ల వైసీపీ గోబెల్స్ అబద్దాలు ప్రచారం చేస్తుందని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. అబద్దపు హామీలతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అందరికీ అమ్మఒడి ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మడమ తిప్పిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా కారకంపాడులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి పింఛన్లు అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇచ్చే రోజు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ప్రాంతానికి వెళ్లి వారి చేతుల మీదుగా బెనిఫిషియరీస్ కి పెన్షన్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అబద్ధాలు ప్రచారం చేయటంలో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంటుందనేది వారి ప్రతి మాట నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. వారు ప్రతి ఇంటికి కూడా ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసి ఆఖరికి ఒకటే ఇచ్చారు. రోడ్లు ఏ విధంగా వేసారో ఎవరికైనా దమ్ముంటే ఒకసారి వచ్చి చర్చించమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఈ రోజు మేము ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. గత ప్రభుత్వం కంటే చాలా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సొమ్ము ప్రతి గ్రామానికి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటు ఈ రోజు ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పిల్లల భవిష్యత్తు ఈ 3 ఆధారంగా ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం.